వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ సునీత షర్మిల ఇటీవల నిత్యం ఇదే అంశాన్ని ప్రజల ముందు ప్రస్తావిస్తూ ఉండడం, వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి కూడా ఈరోజు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఏ అంశాలపై తనను టార్గెట్ చేస్తున్నారో ఆ అంశాలన్నింటికీ సుదీర్ఘంగా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలు గుండెపోటు థియరీ అన్నది ఎక్కడ పుట్టిందన్న దానిపైన కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గుండెపోటు అని చెప్పింది అవినాష్ రెడ్డి, సాక్షి మీడియా అంటూ సునీత నిన్న కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సిబిఐ ఛార్జ్షీట్లో వాంగ్మూలాల్లో వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ ఏమి చెప్పారో అన్న ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తూ గుండెపోటు థియరీ ఇక్కడే పుట్టిందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పిఏ కృష్ణారెడ్డి సునీతకు, రాజశేఖర్కు ఫోన్ చేస్తే వివేకానంద రెడ్డికి గాయాలయ్యాయి, నెత్తురులో పడిపోయారు అని వాళ్ళు చెప్పినారు. కృష్ణారెడ్డి చెప్పినప్పుడు ఆయనకు గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బహుశా గుండెపోటు వచ్చి కింద పడి గాయాలై రక్తం కారిందేమో అన్న ఉద్దేశంతో గుండెపోటు అని పోలీసులకు చెప్పాల్సిందిగా మేమే కృష్ణారెడ్డికి చెప్పాము అంటూ వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనే చెప్పారు అంటూ ఆ డాక్యుమెంట్లను కూడా అవినాష్ రెడ్డి చూపించారు. కాబట్టి తొలుత గుండెపోటు అని చెప్పిందే సునీత, ఆమె భర్త రాజశేఖర్. ఆ తర్వాత స్వయంగా ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పారు. వివేకానంద రెడ్డి బామర్ది అంటే వివేకానంద రెడ్డి సతీమణి సొంత తమ్ముడు శివప్రకాష్ రెడ్డి తనకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారు అంటూ అప్పట్లో ఆదినారాయణ రెడ్డికి చెప్పారు. ఆ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారంటూ గతంలో ఆదినారాయణ రెడ్డి చెప్పిన ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో గుండెపోటు థియరీ అన్నది పుట్టిందే సునీత కుటుంబం దగ్గర, మా దగ్గర కాదు అని కూడా అవినాష్ రెడ్డి చెప్పారు. మరో అంశం పైన కూడా అవినాష్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆ రోజు రాత్రంతా అవినాష్ రెడ్డి గంగిరెడ్డిల వాట్సాప్ యాక్టివిటీ కొనసాగింది అంటూ సిబిఐ చెప్పడాన్ని, అదే అంశాన్ని సునీత పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో అసలు వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటో తెలుసా అంటూ ఆయన వివరణ ఇచ్చారు. వాట్సాప్ యాక్టివిటీ అంటే నేను గంగిరెడ్డికి ఫోన్ చేయడమో, గంగిరెడ్డి నాకు ఫోన్ చేయడమో కాదు, నేను గంగిరెడ్డికి మెసేజ్ పంపడమో, గంగిరెడ్డి నాకు మెసేజ్ పంపడమో కాదు. వాట్సాప్ యాక్టివిటీ అని అంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి అనేక గ్రూపులు వాట్సాప్లో నాకు ఉంటాయి. నేను ఆ రోజు నిద్రపోయాను, ఫోన్ పక్కన పెట్టి. అయినప్పటికీ కూడా తెల్లవారులంతా రాత్రంతా వివిధ గ్రూపుల నుండి, వివిధ వ్యక్తుల నుండి తాను ప్రజాప్రతినిధి కాబట్టి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీగా అంటే వాట్సాప్ యాక్టివేషన్లో ఉన్నట్టుగా చూపెడుతూ ఉంటుంది. అంతేగాని వాట్సాప్ యాక్టివ్గా ఉంది ఆ సమయంలో అంటే నేను లేచి నిద్ర మేల్కొని వాట్సాప్ చదువుతున్నట్టు, చాటింగ్ చేస్తున్నట్టు కాదు. పులివెందుల్లో ఒక 50,000 మందికి ఫోన్లు ఉన్నాయి అని అనుకుంటే ఆ రోజు కనీసం ఓ 30,000 మంది ఫోన్లు ఇలాగే నైట్ అంతా యాక్టివ్గానే ఉంటాయి అని కూడా అవినాష్ రెడ్డి చెప్పారు. సో వాట్సాప్ యాక్టివిటీ అంటే చదువు, మెసేజ్లు పంపుకోవడం, ఫోన్ కాల్ చేసుకోవడం కాదు. అంటే ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఇంటర్నెట్ ఆన్లో పెట్టి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోయినప్పటికీ కూడా ఇతరుల నుంచి వచ్చే మెసేజ్ల ఆధారంగా, ఇతరుల నుంచి మెసేజ్ వచ్చే ప్రతిసారి వాట్సాప్ యాక్టివ్లో ఉన్నట్టుగా చూపెడుతుంది అన్నది అవినాష్ రెడ్డి వివరణ. ఆ రోజు రాత్రి తన వాట్సాప్ నుంచి ఒక్క అవుట్ గోయింగ్ మెసేజ్ కూడా పోలేదు అని కూడా అవినాష్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. ఇక దస్తగిరిని అప్రూవర్గా మార్చిన వ్యవహారం పైన కూడా ఆయన కీలకమైన ప్రశ్నలు సంధించారు. సిబిఐ, సునీత, దస్తగిరి వీళ్ళంతా కలిసి కుమ్మక్కయ్యి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. సాధారణంగా ఏ కేసులో అయినా ఒక వ్యక్తి అప్రూవర్గా మారితే ఆ కేసు ట్రయల్ ముగిసే వరకు ఆ అప్రూవర్గా మారిన వ్యక్తికి బెయిల్ అన్నది రాదు, రిమాండ్లోనే ఉండాల్సి ఉంటుంది. కానీ వీళ్ళంతా కలిసి దస్తగిరిని మభ్యపెట్టి ఒక్కరోజు కూడా జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, మీ మీద కేసు లేకుండా చూస్తాం, కావాల్సినంత డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి దస్తగిరిని ఒక్కరోజు కూడా జైల్లో పెట్టకుండానే, అరెస్టు చేయకుండానే ముందస్తు బెయిల్ మంజూరు చేసేలాగా సిబిఐ, సునీత వీళ్ళంతా సహకరించారు. దానివల్లనే దస్తగిరి అప్రూవర్గా మారినప్పటికీ కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళు క్రియేట్ చేశారు. డబ్బులు ఇస్తాం, కేసు లేకుండా చేస్తాం అన్నప్పుడు ఇక వాళ్ళు చెప్పిన పేర్లు దస్తగిరి ఎందుకు చెప్పరు అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్గా ఇతర కేసుల్లో కూడా మారే అవకాశం ఉంటుంది. అప్రూవర్గా మారిన వ్యక్తి ట్రయల్ పూర్తయ్యడానికి 5 ఏళ్ళు పట్టినా 7 ఏళ్ళు పట్టినా అప్పటి వరకు లోపలే ఉండాలి. కానీ దస్తగిరికి ఆ పరిస్థితి లేకుండా చేయడం కోసమే ముందుగా ముందస్తు బెయిల్ ఇప్పించి ఆ తర్వాత అప్రూవర్గా మార్చారు అని కూడా అవినాష్ రెడ్డి విమర్శించారు. ఇక వివేకానంద రెడ్డి హత్యాస్థలిలో జరిగిన లెటర్ పైన కూడా కీలక అంశాన్ని అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. తొలుత 2020 జూలైలో సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ఇదే సునీతారెడ్డి తన భర్తకు కృష్ణారెడ్డి ఆ లేఖను పంపించారు. ఫోన్లో చూసాము, దానితో ఫ్యాబ్రికేట్ ఏమో అనుకున్నాం, ప్రసాద్ పేరు ఉండడంతో డ్రైవర్ ప్రసాద్కు ప్రాణహాని కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఆ లెటర్ను బయట పెట్టవద్దు అని తాము కృష్ణారెడ్డికి చెప్పామంటూ 2020
జూలైలో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత చెప్పారు అని అవినాష్ రెడ్డి వివరించారు. అయితే సిబిఐ అధికారులు లేకుంటే ఆమె తరఫు న్యాయవాదులు ఇలా చెప్తే మీరే ఇప్పుకుంటారు, మీకే ఇబ్బంది అని చెప్పారేమో కానీ నెల రోజులు తిరగకుండానే అంటే 2020 ఆగస్టులో, జూలైలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఆగస్టులోనికి వచ్చేసరికి అసలు ఆ లేఖ ఉంది అన్న విషయమే మాకు తెలియదు. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సాయంత్రం ఆ లేఖ చూపించే వరకు ఆ లేఖ ఉందన్నదే తెలియదు. ఆయన చూపించిన తర్వాతే మాకు తెలిసింది. కాబట్టి ఆ లెటర్తో సంబంధమే లేదు అంటూ సునీత మరో స్టేట్మెంట్ ఇచ్చేశారు. పూర్తిగా మార్పుతో ఇదే సామాన్యులకైతే సిబిఐ ఇలా అంగీకరిస్తుందా? ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ లెటర్ గురించి తెలుసు, మేమే దాచిపెట్టమని చెప్పామని చెప్పిన సునీత నెల తిరగకుండానే ఆ లేఖ అసలు మాకు తెలియదు ఉన్నట్టు అని చెప్తున్నా సిబిఐ యాక్సెప్ట్ చేస్తోంది అంటే ఇదంతా కుమ్మక్కు దర్యాప్తు కాదా అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. హత్య గురించే అవినాష్ రెడ్డికి ముందే తెలుసు, కానీ ఒక థర్డ్ పార్టీ నుండి ఒక ఫోన్ కాల్ వస్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆధారాలన్నీ నాశనం చేయాలనుకున్నారంటూ సిబిఐ కూడా తనపైన ఒక అభియోగం మోపింది. ఇందులో కూడా ఎలాంటి వాస్తవం లేదు అని అవినాష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అసలు తనకు తొలుత ఫోన్ కాల్ చేసిందే సౌభాగ్యమ్మ సోదరుడు తమ్ముడు అంటే వివేకానందరెడ్డి బామర్ది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి చనిపోయారు వెళ్ళండి అంటే తాము జమ్మలమడుగు వెళ్తున్నప్పుడు కాల్ వచ్చింది. వెంటనే నేను యూటర్న్ తీసుకొని అక్కడికి వచ్చాను, లేకుంటే అసలు నాకు ఆ విషయం తెలిసేదే కాదు. సునీత, శివప్రకాష్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కలిసే హైదరాబాద్ నుంచి వస్తూ నాకు ఫోన్ చేశారు. ఆ ఫోనే చేయకపోతే నన్ను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. కనీసం ఒక 15 నిమిషాలు ఆలస్యం అయితే తాను మరింత దూరంగా వెళ్ళేవాడిని. అప్పుడు తిరిగి వచ్చేకి మరింత సమయం పట్టేది. కాబట్టి గందరగోళం అంతా నాకు చుట్టుకునేదే కాదు అని కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నారు. శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతారు? నేనే నియమించిన వ్యక్తి అయితే ఆ స్పాట్కి వెళ్ళి నాకు ఫోన్ చేయి, నేను వస్తాను చెప్తాను కదా అని తొలుత ఫోన్ చేసిందే నాకు శివప్రకాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ సోదరుడు. మరి ఆయన నా వైపు పనిచేశారని మీరు ఎలా చెప్తారు అంటూ కూడా ప్రశ్నించారు. అసలు శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతారని కూడా నిలదీశారు. గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి కలిసి సాక్ష్యాన్ని తారుమారు చేశారు, అక్కడ ఆధారాలని నాశనం చేశారు అన్న విమర్శల్ని కూడా ఆయన తిప్పికొట్టారు. తనకు ఫోన్ కాల్ రాగానే 6:30 వివేకానందరెడ్డి ఇంటి వద్దకు వెళ్ళాను. ఆ సమయంలో లోపల ఒక 5 మంది, బయట 4 మాత్రమే ఉన్నారు. గంగిరెడ్డి రావడానికి 7:10 గంగిరెడ్డి వచ్చారు. అంటే నేను వచ్చిన 40 నిమిషాల తర్వాత గంగిరెడ్డి వచ్చారు. అప్పటికే 100 మంది అక్కడ పోగయ్యారు. ఒకవేళ నిజంగానే తాను ఆధారాలు చెరిపేయాలి అని అనుకుంటే 100 మంది రాకముందే కేవలం అక్కడ ఒక 5, 6, 9 మంది ఉన్న సమయంలోనే ఆధారాలన్నీ చెరిపివేసి ఉండేవాళ్ళం కదా. 100 మంది వచ్చే వరకు ఎదురు చూస్తామా? గంగిరెడ్డి రావాలని చెప్పి 40 నిమిషాల పాటు తాను ఎదురు చూస్తానా అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కాబట్టి ఇదంతా కేవలం నేను అసలు వివేకానందరెడ్డి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చే సమయంలో మాత్రమే తాను లోపలికి వెళ్ళాను అని కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నారు. కానీ అంతకంటే ముందు ఇది హత్య అన్న విషయం సునీతకు, ఆమె భర్తకు తెలుసు. పిఏ కృష్ణారెడ్డి ద్వారా అక్కడ ఒక లెటర్ ఉంది అన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇలైతుల్లా ద్వారా అక్కడ డెడ్ బాడీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా రప్పించుకున్నారు. వీళ్ళకు అది హత్య అని ముందే తెలుసు. ఆ విషయం నాకు చెప్పి ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. అలా అక్కడ ఒక లెటర్ రాశారని తెలిస్తే అది హత్య అని అందరికీ తెలిసి ఉండేది. కాబట్టి వేరేలా ఉండేది. కనీసం ఆ లెటర్ చూసిన తర్వాత అయినా పోలీసులకు ఫోన్ చేసి ఇది హత్య అని వాళ్ళైనా సమాచారం ఇవ్వాలి. కానీ అప్పటికీ కూడా సమాచారం ఇవ్వలేదు. తానే పోలీసులకు ఫోన్ చేసి వివేకానందరెడ్డి రక్తంలో పడిపోయారు, గాయాలున్నాయి రండి అని నేనే ఫోన్ చేశాను. మరి ముందే హత్య అని తెలిసి, లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసినప్పటికీ కూడా సునీత కానీ ఆమె భర్త కానీ వీళ్ళంతా ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, ఆ సమాచారం ఇవ్వలేదు అని కూడా అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్అవుట్ రెండూ ఒకటే అని నమ్మించేందుకు కూడా వైఎస్ సునీత ప్రయత్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ అన్నది స్పష్టంగా చూపెడుతుంది. గూగుల్ టేక్అవుట్ అన్నది దాన్ని గూగుల్ సంస్థ కూడా సర్టిఫై చేయడం లేదు. దాంట్లో ఎర్రర్ విపరీతంగా ఉంటుంది. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు ఎర్రర్ చూపెడుతుంది. నిందితులు నా ఇంటి వద్ద ఉన్నారు అని చెబితే అక్కడైనా ఉండవచ్చు, లేకుంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసుకుంటే పులివెందల బస్ స్టాండ్లో అయినా ఉండవచ్చు. 1000 మీటర్ల వరకు అది లోపాన్ని చూపెడుతుంది. దీన్ని గూగుల్ కూడా సర్టిఫై చేయడం లేదు. కానీ అలాంటి దాన్ని పట్టుకొని మొత్తం నిందితులంతా నా దగ్గరే ఉన్నారు అని చూపెట్టేందుకు వైఎస్ సునీత ప్రయత్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్అవుట్ రెండూ ఒకటే అని ప్రజల్ని నమ్మించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని కూడా అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్ షర్మిల మరో అడుగు ముందుకు వేసి తమకు వివేకానందరెడ్డికి మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా పోటీ చేసినప్పుడు నా తండ్రి భాస్కర్ రెడ్డి కూడా వాళ్ళ తరఫున పనిచేశారు. పులివెందుల నియోజకవర్గంలో 3-4 మండలాలకు
మా డాడీనే చూసుకునేవారు, భాస్కర్ రెడ్డి చూసుకొని వివేకానంద రెడ్డి గెలుపుకు పనిచేసేవారు. అలాంటి తమను పట్టుకొని ఇప్పుడు ఒక నేరస్తులు, శత్రువులుగా, దశాబ్దాలుగా వైరం ఉన్న వ్యక్తులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తున్న స్క్రిప్టులో భాగంగానే షర్మిల ఇలా మాట్లాడుతూ ఉన్నారని కూడా ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న అభియోగాల్ని కూడా ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారుల్లో డబ్బులు పోగేసి ప్రత్యేకంగా విమానాలు పెట్టి ఓటర్లను కొని వివేకానంద రెడ్డిని ఓడించిన బీటెక్ రవి ఏమో ఇప్పుడు వాళ్లకు మౌత్ పీస్లా మారిపోయారు. కష్టపడి వాళ్ళకు అండగా నిలిచిన మేమేమో శత్రువులుగా మారిపోయామా అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో 834 ఓట్లు ఉంటే వాటిలో కొందరు ఒక్కో ఓటుకు 30 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని పాండిచ్చేరికి తరలించి అక్కడ విమానాల్లో మళ్ళీ తరలించి తెలుగుదేశం పార్టీ వాళ్ళే కుట్ర చేసి వివేకానంద రెడ్డిని ఓడించారు. ఇప్పటి వరకు ఏ ఓటర్ అయినా, వైసీపీకి సంబంధించిన ఏ ఓటర్ అయినా అవినాష్ రెడ్డి చెప్తేనే మేము బీటెక్ రవికి ఓటేసి వివేకానంద రెడ్డిని ఓడించాం అని చెప్పారా? అలా చెప్పించగలిగారా? కనీసం బీటెక్ రవి అయినా సరే అవినాష్ రెడ్డి ఆ రోజు ఆయన తండ్రి సహకరించడం వల్లే తాను ఎమ్మెల్సీగా గెలిచాను, వివేకానంద రెడ్డి ఓడిపోయారని ఎక్కడైనా చెప్తున్నారా? కానీ పచ్చి అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ తమ పైన లేనిపోని బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు కొనుగోలు చేసి ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక కోడును కూడా వాళ్ళకి ఇచ్చారు. ఆ కోడ్ ప్రకారం ఓటింగ్ వేయకపోతే 30 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసులు కూడా పెడతామంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధుల్ని బెదిరించి మరీ బీటెక్ రవిని గెలిపించుకుంది. ఇవన్నీ తెలిసి కూడా తమ పైన అభాండాలు వేస్తూ ఉన్నారని కూడా అవినాష్ రెడ్డి విమర్శించారు. ఆ రోజు ఎన్నికల అధికారులను తాను కలిసి ఇలా తెలుగుదేశం పార్టీ కొందరు ఓటర్లకు, స్థానిక సంస్థల సభ్యులైన ఓటర్లకు ఇలా కోడ్ ఇచ్చి మరీ ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి పోలింగ్ స్టేషన్లోనికి పెన్నును అలో చేయొద్దండి అని కూడా తాను చెప్పాను. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండడంతో అధికారులు కూడా వాళ్ళకే సహకరించారు అని కూడా అవినాష్ రెడ్డి వివరించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఒక పులివెందల్లోనే ఆ రోజు ఓట్లు తక్కువ వచ్చాయంటూ కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కానీ కౌంటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని బాక్సుల్లోని ఓట్లను ఒకేసారి కలిపేసి మరీ కౌంటింగ్ చేస్తారు. ఏ నియోజకవర్గంలో ఎక్కువ వచ్చాయి, ఏ నియోజకవర్గంలో తక్కువ వచ్చాయని కనిపెట్టడమే అసాధ్యం. కానీ కేవలం తమను టార్గెట్ చేయడానికే అలాంటి ప్రచారం చేశారని కూడా అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వైఎస్ షర్మిల మరో ప్రచారం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని కడప ఎంపీ స్థానం నుంచి తప్పించబోతున్నారు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం పైన కూడా అవినాష్ రెడ్డి స్పందించారు. షర్మిల రాధాకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి ఆమెను ఏమీ అనలేము. కాకపోతే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉంది అన్నది ఎంత అవాస్తవమో, తనను కడప ఎంపీ అభ్యర్థిగా తప్పిస్తున్నారో అన్న దాంట్లో కూడా అంతే అవాస్తవం అని చెప్పారు. ఈ కేసును సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతారంటూ జగన్ చెప్పారంట కదా, అదే విషయాన్ని సునీత చెబుతున్నారు అన్న ప్రశ్న కూడా అవినాష్ రెడ్డి స్పందించారు. ఇది జోక్ ఆఫ్ ది సెంచరీ, ఇదొక పెద్ద జోక్. మరో 7 జన్మలు భగవంతుడు ఇచ్చినా తాను అలాంటి పని చేయను, బీజేపీలోనికి వెళ్ళే వ్యక్తినే కాదు. లేనిపోని ఆరోపణలు సునీత చేస్తూ ఉన్నారని కూడా అవినాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. సునీత కుటుంబం కారణంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఆఖరి రోజుల్లో అత్యంత దుర్బలమైన జీవితాన్ని గడిపారని కూడా అవినాష్ రెడ్డి విమర్శించారు. వీరి కారణంగానే ఆయనకు చెక్ పవర్ని రద్దు చేశారు, ఏ ఆస్తులు విక్రయించకుండా చేశారు. దాంతో తన రెండో భార్యకు, కుమారుడికి ఆర్థిక సాయం చేసేందుకు విపరీతంగా వివేకానంద రెడ్డి కష్టపడాల్సి వచ్చింది. బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్లో కావచ్చు, వజ్రాల రూపంలో కావచ్చు, ఏదైనా ఒక పెద్ద అమౌంట్ కావాలి అంటూ పదే మాట్లాడేవారని అక్కడున్న సన్నిహితులే చెప్తూ ఉంటారు. ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తులు ఈ విషయాన్ని కూడా చెప్పారు. స్టేట్మెంట్లలో, సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లలో ఇలాంటి పరిస్థితి రావడానికి సునీత కుటుంబ సభ్యులే కారణం. ఆయనకు ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేశారు. దానివల్ల విపరీతంగా సిగరెట్లు తాగడం, అత్యధికంగా మద్యం సేవించి మెట్ల వద్ద పడిపోతే తాము లోపలికి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టే వాళ్ళమని సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లలో ఆయన దగ్గర పనిచేసిన సర్వెంటే చెప్పారని కూడా అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా వైఎస్ సునీత తమను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదు అని కూడా అవినాష్ రెడ్డి చెప్పారు.